ఎవరో నన్నడిగారు, జీవిత పరమార్థం ఏమిటి అని. నిజానికి జీవితానికి అర్థం, పరమార్థం అంటూ ఉందా? ఉంటుందా అసలు? జీవితానికి జీవించడమే ఉంటుంది. మనం చెరువుల్ని ఆక్రమించాం. నదుల్ని, సముద్రాల్ని కలుషితం చేశాం. అరణ్యాల్ని, ఆకాశాన్ని కూడా ఆక్రమించి కలుషితం చేస్తున్నాం. ప్రకృతితో సామరస్యం లేని మనకు పరమార్థం కోసం ఆలోచించడంలో అర్థం ఉందా? జీవించడం ఒక్కటే పరమార్థం. ప్రకృతికి శిక్షించడం తెలుసు, సామరస్యత తెలుసు. అసలు ఈ సృష్టి అంతా కూడా మనం ఆనందంగా ఉండడం కోసం మాత్రమే సృష్టించబడింది అనే భ్రమలో మనం బ్రతుకుతున్నాం, చూసారా? అసలు సమస్య అక్కడే ప్రారంభమైంది. సో జీవించడం ఒక్కటే అర్థం, పరమార్థం. అది సామరస్యం, ప్రకృతితో సామరస్యం.